Hey guys, welcome back to our channel. IPL 2025 మెగా ఆక్షన్ కోసం 5-time ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ టీమ్ ఎవరెవరిని రిటైన్ చేసుకోబోతున్నారు అండ్ ఎవరిని ఆక్షన్ లో ఆర్టీఎం యూజ్ చేసి బైబ్యాక్ చేయబోతున్నారు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే మిగతా టీమ్స్ తో కంపేర్ చేసుకుంటే ముంబై ఇండియన్స్ టీమ్ కి ఈ రిటెన్షన్ విషయంలో హెవీ కాంపిటీషన్ ఉంది. బికాస్ ఆఫ్ వీళ్ళు ఒక స్ట్రాంగ్ కోర్ టీమ్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. టీమిండియాకి ఆడే చాలా మంది గ్రేట్ ప్లేయర్స్ కరెంట్ ఎంఐ స్క్వాడ్ లో ఉన్నారు. ఫర్ లైక్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్ అండ్ తిలక్ వర్మ ఇలా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. దట్టు కరెంట్ టీమిండియాకి కెప్టెన్స్ గా చేసిన సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ అండ్ పాస్ట్ లో టీమిండియాకి కెప్టెన్ గా చేసిన హార్దిక్ పాండ్యా ఇలాంటి కెప్టెన్సీ మెటీరియల్స్ అంతా ఒకే ఎంఐ టీమ్ లోనే ఉన్నారు. మరి ఎలానో వీళ్ళ దగ్గర 6 రిటెన్షన్స్ ఉన్నాయి కదా, వీళ్ళందరినీ రిటైన్ చేసుకోవచ్చు కదా అనే డౌట్ మీకు ఉండొచ్చు. వీళ్ళ దగ్గర 6 రిటెన్షన్స్ ఉన్నప్పటికీ వీళ్ళలో కొంతమంది ప్లేయర్స్ మెగా ఆక్షన్ కి రిలీజ్ అవ్వాలి అనే ఇంటెన్షన్ లో ఉన్నారు. అండ్ సమ్ ఆఫ్ ది ప్లేయర్స్ వాళ్ళకి ఇచ్చే రిటెన్షన్ స్లాబ్స్ పైన అన్హ్యాపీగా ఉంటారు. మెయిన్లీ మనం ముందు మాట్లాడుకున్నట్టు టీమ్ లో చాలా మంది కెప్టెన్సీ మెటీరియల్స్ ఉన్నారు కాబట్టి సో వాళ్ళంతా టీమ్ కెప్టెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తారు. అయితే ఈ కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మకి ఎంఐ టీమ్ తో ఆల్రెడీ క్లాసెస్ వచ్చాయి. కరెంట్లీ ఎంఐ టీమ్ కి హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉన్నాడు అండ్ సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకి T20s లో కెప్టెన్ గా లీడ్ చేస్తున్నాడు. ఒక టీమిండియా కెప్టెన్ కి ఐపీఎల్ ఒక ఫ్రాంచైజీని లీడ్ చేయాలి అని అతనికి కూడా ఉంటుంది. ఈవెన్ ఐపీఎల్ నుండి రోహిత్ శర్మ రిటైర్ అయితే ఎంఐ టీమ్ కెప్టెన్సీ వస్తుంది అని జస్ప్రీత్ బుమ్రా ఎక్స్పెక్ట్ చేశాడు. మరి వీళ్ళ టీమ్ లో ఎంతమంది ఫుల్ ఆఫ్ స్టార్ ప్లేయర్స్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఫార్మర్ కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురించి మాట్లాడుకుంటే ఎంఐ టీమ్ మేనేజ్మెంట్ పైన రోహిత్ శర్మ రియల్లీ అన్హ్యాపీగా ఉన్నాడు. రోహిత్ ఎంఐ టీమ్ ని విడిచిపెట్టి మెగా ఆక్షన్ కి రాబోతున్నాడు అని ఇప్పటికే చాలా రిపోర్ట్స్ లో వచ్చాయి. ఎంఐ టీమ్ అతనికి రెస్పెక్టబుల్ వాల్యూ ఇవ్వకపోయినప్పుడు డెఫినెట్లీ తిని కూడా ఒక ఆల్టర్నేటివ్ చాయిస్ చూసుకుంటాడు. ఇప్పుడు రోహిత్ శర్మ ముందు ఉన్న బెస్ట్ చాయిస్ ఈ మెగా ఆక్షన్. ఈ మెగా ఆక్షన్ కి తిని వెళ్తే ఇతనికి ఎంత ఎక్స్పెన్సివ్ అమౌంట్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పవలసిందేమీ లేదు. టీమ్స్ క్లోజ్ ఆఫ్ ది అమౌంట్ పెట్టి ఇతన్ని బై చేస్తారు. అట్ ద సేమ్ టైం ఏ టీమ్ ఇతన్ని బై చేసినా ఆ టీమ్ కెప్టెన్సీ ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఎంఐ టీమ్ ఇతన్ని రిటైన్ చేసుకోవడానికి రోహిత్ అగ్రీ చేసినా గానీ తిరిగి ఎంఐ టీమ్ రోహిత్ శర్మకి కెప్టెన్సీ ఇస్తారు అని కాన్ఫిడెంట్ గా చెప్పలేం. అలా వచ్చిన కెప్టెన్సీని కూడా రోహిత్ శర్మ అంతే ఈజీగా యాక్సెప్ట్ చేయలేడు. ఐ థింక్ మోస్ట్ లైక్లీ రోహిత్ శర్మ ఆక్షన్ లోకి రావడానికి హైలీ పాసిబిలిటీస్ ఉన్నాయి. తిను ఆక్షన్ హ్యామర్ పైకి వస్తే ఆల్ టైమ్ హైయెస్ట్ అమౌంట్ కి ఫ్రాంచైజ్ ఇతన్ని బై చేస్తారు. ఆఫ్టర్ దెన్ టాకింగ్ అబౌట్ సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మకి ఎలాంటి సిచ్యువేషన్ ఉందో సేమ్ సిమిలర్ అలాంటి సిచ్యువేషన్ సూర్యకుమార్ యాదవ్ కి ఉంది. తిను ఆక్షన్ కి రిలీజ్ అవ్వాలా లేదంటే ఎంఐ టీమ్ తో కంటిన్యూ అవ్వాలని ఒక డౌట్ సూర్యకుమార్ యాదవ్ కి కూడా ఉండొచ్చు. అయితే బిఫోర్ టీమిండియా T20 కెప్టెన్, ఆఫ్టర్ టీమిండియా T20 కెప్టెన్ సూర్య డిమాండ్ చాలా వరకు పెరిగిందనే చెప్పాలి. బికాజ్ ఇతను టీమిండియాకి కెప్టెన్ అవ్వక ముందు వరకు ఒక ఆర్డినరీ బ్యాట్స్మెన్ మాత్రమే, కానీ కెప్టెన్ అయ్యాక ఇతన్ని ఒక స్టార్ కెప్టెన్ గా చూస్తున్నారు. దట్టు మనం ముందు మాట్లాడుకున్నట్టు ఇంటర్నేషనల్ లో టీమిండియాని లీడ్ చేసే కెప్టెన్ కి ఐపీఎల్ లో ఒక ఫ్రాంచైజీని లీడ్ చేయాలి అనే ఇంటెన్షన్ అతనిలో ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇతను ఎంఐ టీమ్ లో ఉన్నాడు. ఎంఐ టీమ్ కి హార్దిక్ కెప్టెన్ గా ఉన్నంత వరకు సూర్యకి కెప్టెన్సీ రాకపోవచ్చు. మరి ఎంఐ మేనేజ్మెంట్ హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా రిమూవ్ చేసి సూర్యకుమార్ యాదవ్ కి కెప్టెన్సీ ఇస్తారంటే అది కూడా జరగకపోవచ్చు. అయితే వీళ్ళు హార్దిక్ ని తీసుకుందే తమ టీం ఫ్యూచర్ కోసం. సో టీం కెప్టెన్సీ విషయంలో ఎంఐ టీం ఎటువంటి చేంజెస్ కూడా చేయకపోవచ్చు. మరి టీమ్ తో కంటిన్యూ అయినా కానీ కెప్టెన్సీ రాదు అని సూర్యకుమార్ యాదవ్ కి తెలుసు. బేసిక్లీ ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే సూర్య ఎంఐ కెప్టెన్సీని డిమాండ్ చేయడం, అదర్వైజ్ టీమ్ తో కంటిన్యూ అవ్వడం, లేదు అంటే మెగా ఆక్షన్ కి రిలీజ్ అవ్వడం. ఎలానో రోహిత్ శర్మ ఆక్షన్ కి రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. అతనితో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా ఆక్షన్ కి రిలీజ్ అవుతాను అంటే ఇద్దరి స్టార్స్ ను వదులుకోవడానికి ఎంఐ టీం రెడీగా లేరు. ఆఫ్ కోర్స్ ఇక్కడ డిసిషన్ ప్లేయర్ చేతుల్లోనే ఉంది. కానీ ఎంఐ టీమ్ తో కంటిన్యూ అవ్వమని సూర్యని ఎంఐ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేయవచ్చు. ఇక జస్ప్రీత్ బుమ్రా విషయానికి వచ్చేస్తే డెఫినెట్లీ ఇతన్ని రిటైన్ చేసుకుంటారు. వరల్డ్ క్రికెట్ లో బుమ్రా ఎలాంటి గ్రేటెస్ట్ బౌలర్ మనందరికీ తెలిసిందే. సమ్వేర్ ఎక్కడో కెప్టెన్సీ వస్తుంది అని తిని ఎక్స్పెక్ట్ చేశాడు, బట్ అది మిస్ అయింది. కానీ ఇతని క్రెడిబిలిటీకి ప్రాపర్ రిటెన్షన్ స్లాబ్ ఇవ్వాలి. ఐ మీన్ మిగతా ప్లేయర్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఇతన్ని తక్కువ అమౌంట్ కి రిటైన్ చేసుకోవడం కాకుండా ఇతన్ని ఫస్ట్ ఆర్ ఫోర్త్ రిటెన్షన్ గా 18 crores కి తీసుకోవాలి. ఎందుకంటే తిను ఆక్షన్ కి రిలీజ్ అయితే ఫ్రాంచైజ్ ఇతన్ని 25 కోట్లకి బై చేసినా సర్ప్రైజ్ అవ్వాల్సిందేమీ లేదు. ఇలాంటి క్వాలిటీ ప్లేయర్ ని 14 కోట్లకి
రిటైన్ చేసుకోవడం కాకుండా అతనికి వాల్యుబుల్ అమౌంట్ ఇవ్వాలి. అయితే బుమ్రాని 18 crores రిటెన్షన్ స్లాబ్ లో తీసుకుంటే హార్దిక్ ఆర్ సూర్య వీళ్ళిద్దరిలో ఒకరిని 14 crores కి రిటైన్ చేసుకోవాలి. మరి బుమ్రాలోనే సూర్యకుమార్ యాదవ్ అతని కెప్టెన్సీని సాక్రిఫైస్ చేసి టీమ్ లో కంటిన్యూ అవుతున్నాడు కదా, అతన్ని కూడా 18 crores రిటెన్షన్ స్లాబ్ లో తీసుకోవాలి కదా అనే డౌట్ మీకు కూడా ఉండొచ్చు. మరి వీళ్ళ రిటెన్షన్ పైన ఎంత క్లారిటీ లేదు, అట్ ద సేమ్ టైం వాళ్ళ క్యాప్ శాలరీస్ పైన కూడా అంతే క్లారిటీ లేదు. ఎనీవే వీళ్ళు ఎవరిని రిటైన్ చేసుకుంటారు అని ఒకసారి చూస్తే వీళ్ళు ఫస్ట్ రిటెన్షన్ గా తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యాని రిటైన్ చేసుకోవచ్చు. సెకండ్ రిటెన్షన్ గా సూర్యకుమార్ యాదవ్ ని రిటైన్ చేసుకోవచ్చు. అయితే సూర్య అతన్ని ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకోమని డిమాండ్ చేస్తే ఎంఐ టీం అతన్ని 18 కోట్లు పెట్టి ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకోవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే 11 crores పెట్టి థర్డ్ రిటెన్షన్ గా తిలక్ వర్మని, 18 crores పెట్టి ఫోర్త్ రిటెన్షన్ గా జస్ప్రీత్ బుమ్రాని, 14 crores పెట్టి 5th రిటెన్షన్ గా ఇషాన్ కిషన్ ని అండ్ 4 crores పెట్టి 6th రిటెన్షన్ గా యాజ్ ఏ అన్క్యాప్డ్ ప్లేయర్ గా నెహాల్ వదీరాని రిటైన్ చేసుకోవచ్చు. అయితే ఎంఐ టీం తిలక్ వర్మని థర్డ్ రిటెన్షన్ గా తీసుకోవచ్చు. ఇతన్ని థర్డ్ రిటెన్షన్ గా తీసుకుంటే అతనికి 11 crores ఇవ్వాలి. తిలక్ వర్మ లాంటి యంగ్ ఆల్రౌండర్ ఆప్షన్ కి రిలీజ్ అయితే అతని పైన ఆప్షన్ లో యూజ్ కాంపిటీషన్ ఉంటుంది అని ముంబై ఇండియన్స్ టీమ్ కి తెలుసు. ఐపీఎల్ లో లాస్ట్ కొన్ని సీజన్స్ నుండి ముంబై తరపున కన్సిస్టెంట్లీ పర్ఫార్మ్ చేస్తూ ఉన్నాడు. మెయిన్లీ మిడిల్ ఆర్డర్ లో అగ్రెసివ్ మైండ్ సెట్ తో బాల్ 1 నుండి అటాక్ చేసే ప్లేయర్, దట్ టు టీమ్ ఇండియా ఫ్యూచర్ ప్లేయర్. సో ఇతన్ని రిటైన్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్ లో ఉన్నారు. అయితే ఇక్కడ ముంబై ఇండియన్స్ టీమ్ కి 2 స్ట్రాటజీస్ ఉంటాయి. అయితే వీళ్ళ ఫస్ట్ స్ట్రాటజీ అలాంగ్ విత్ తిలక్ వర్మ ఇషాన్ కిషన్ ని కూడా 5th రిటెన్షన్ గా 14 crores కి రిటైన్ చేసుకోవాలనుకుంటారు. తిని లాస్ట్ కొన్ని సీజన్స్ నుండి ఎంఐ టీం తరపున ఆడుతున్నాడు. ఈవెన్ 2022 మెగా ఆప్షన్ లోను ఎంఐ టీం ఇతన్ని రిలీజ్ చేసి మళ్ళీ 15.25 crores కి బై చేశారు. మంచి ఇండియన్ వికెట్ టేకింగ్ బ్యాటర్, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఈ 14 crores అమౌంట్ కి తిని వర్తి అనే చెప్పుకోవాలి. మరి సెకండ్ స్ట్రాటజీ ఏంట్రా అంటే వీళ్ళు ఇషాన్ కిషన్ ని థర్డ్ రిటెన్షన్ గా 11 crores కి రిటైన్ చేసుకుని తిలక్ వర్మని ఆప్షన్ కి రిలీజ్ చేయడం. ఇట్ మీన్స్ వీళ్ళు ఏదైతే అమౌంట్ తో తిలక్ వర్మని థర్డ్ రిటెన్షన్ గా తీసుకోవాలి అనుకుంటున్నారు ఆ అమౌంట్ తో ఇషాన్ కిషన్ రిటైన్ చేసుకుని తిలక్ వర్మని ఆప్షన్ లో ఆర్టీఎం యూజ్ చేసి బై బ్యాక్ చేసుకోవచ్చు. అంటే వీళ్ళ తిలక్ వర్మని ఆప్షన్ లో 14 కోట్ల కంటే ఎంత తక్కువ అమౌంట్ కి బై చేస్తే ఎంఐ టీమ్ కి అంత ఆప్షన్ పర్ సేవ్ అయినట్టే. ఐ థింక్ ముంబై ఇండియన్స్ టీమ్ బోత్ తిలక్ వర్మ అండ్ ఇషాన్ కిషన్ ఇద్దరిని రిటైన్ చేసుకోవాలని చూస్తారు. ఇఫ్ ఇన్ కేస్ తిలక్ వర్మ ఆప్షన్ కి వస్తే సన్ రైజర్స్ లాంటి టీం అతన్ని కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. ఇక ముంబై ఇండియన్స్ టీం 5 క్యాప్డ్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే దెన్ వాళ్ళు ఖచ్చితంగా ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ ని రిటైన్ చేసుకోవాలి. కరెంట్ వేళ స్క్వాడ్ లో అన్క్యాప్డ్ ప్లేయర్స్ లైక్ ఆకాష్ మాధ్వల్, నెహాల్ వదీరా అండ్ విష్ణు వినోద్ ఇలాంటి డొమెస్టిక్ ప్లేయర్స్ అంతా ఉన్నారు. ఇన్ ఫ్యాక్ట్ పీయూష్ చావ్లా కూడా వీళ్ళకి ఒక అన్క్యాప్డ్ ప్లేయరే. మరి పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసుకుంటే నెహాల్ వదీరా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. వీళ్ళందరిలోనూ ఆప్షన్ లో ఎవరైనా ఎక్స్పెన్సివ్ అమౌంట్ కి వెళ్తారు అంటే అది డెఫినెట్లీ నెహాల్ వదీరా అనే చెప్పుకోవాలి. క్వాలిటీ ఫినిషింగ్ ఆల్రౌండర్. సో ఎంఐ టీమ్ ఇతన్నే అన్క్యాప్డ్ ప్లేయర్ గా రిటైన్ చేసుకోవచ్చు. మరి ఈ ఓవరాల్ రిటెన్షన్ ప్రాసెస్ లో ఎంఐ టీమ్ కి ఒక అడ్వాంటేజ్ అండ్ ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ముందుగా అడ్వాంటేజ్ విషయానికి వచ్చేస్తే ఎంఐ టీమ్ ఈ 6 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళ కోర్ టీమ్ రిటైన్ చేసుకున్నట్టే. అండ్ వాళ్ళకి ఆప్షన్ కి ముందే ప్లేయింగ్ లెవెల్ లో ఆడే 6 ప్లేయర్స్ దొరికేశారు. మరి డిసడ్వాంటేజ్ విషయానికి వచ్చేస్తే ఈ 6 ప్లేయర్స్ ని ఎంఐ టీమ్ రిటైన్ చేసుకుంటే వాళ్ళకి 79 crores ఖర్చు అవుతుంది. దెన్ వాళ్ళకి ఆప్షన్ లో మిగిలేది 41 crores మాత్రమే. ఈ అమౌంట్ తో వాళ్ళు ఆప్షన్ లో మాక్సిమం 19 ప్లేయర్స్ ని బై చేయాలి. ఆ అమౌంట్ తో వీళ్ళు ఆప్షన్ లో పెద్ద పెద్ద స్టార్ ప్లేయర్స్ ని కొనుక్కోలేరు. అట్ ద సేమ్ టైం ఆప్షన్ లో లోయెస్ట్ ఆప్షన్ పర్స్ కూడా ఎంఐ టీమ్ కే ఉంటుంది. మరి ఎంఐ టీమ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అండ్ ఎంఐ ఎవరెవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుందో మీరు కింద కమెంట్ చేయండి. మన ఛానల్లో అన్ని టీమ్ వీడియోస్ అండ్ ఐపీఎల్ ఆప్షన్ వీడియోస్ కూడా వస్తుంటాయి. ఆ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.